ఆదికాండంలో ఇప్పుడు మనం మొట్టమొదటిగా చదువుకున్నాం 2వ అధ్యాయం 18వ వచనములో నరుడు ఒంటరిగా ఉంటా మంచిది కాదు అని చెప్తాం. సరే, అక్కడ కూడా కొన్ని ప్రశ్నలు ఆలోచిస్తే నరుడు ఒంటరిగా ఉంటే ఏమవుతుంది? ఎందుకు మంచిది కాదు? ఎవరికి మంచిది కాదు? ఇక్కడ మనకి వివాహాలయ్యి కొన్ని సంవత్సరాలు అయినా కూడా వివాహం ఎందుకు చేసుకున్నామో మనకు తెలియదు. ఒకసారి మన బ్రతుకోసమైన బైబిల్లోకి వెళ్ళి కొన్ని విషయాలు మనం ధ్యానిస్తే మనం ఎందుకు వివాహం చేసుకోమని దేవుడు చెప్పాడో మనకు అర్థమవుతుంది. అదే ఇప్పుడు వివాహం చేస్తున్న కుమారుడి యొక్క తల్లిదండ్రులు మనం అడిగితే, ఏమండి ఎందుకు మీ కుమారుడికి వివాహం చేస్తున్నారంటే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, కుమారుడు ఉద్యోగం చేస్తున్నాడండి, ఒంటరిగా ఉండలేడు కదా, డ్యూటీకి వెళ్ళొచ్చి వంట పని ఇంటి పని చేసుకోవడం కష్టమవుతుంది కాబట్టి వివాహం చేస్తున్నామంటారు. దానికోసమే చెప్పాడా దేవుడు నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదని? పోనీ ఇప్పుడు అమ్మాయి తరపు తల్లిదండ్రులు మనం అడిగితే, అమ్మా ఎందుకు మీకు పాపకి వివాహం చేస్తున్నారంటే ఏ తల్లిదండ్రులైనా చెప్పే మాట, పాపకు వయసు వచ్చింది కదండి, ఆ పాప వివాహం కాకుండా ఇంట్లో ఉంటే మా గుండెల మీద భారంగా ఉంటుంది కాబట్టి వివాహం చేస్తున్నామంటారు. అందుకోసమైనా దేవుడు వివాహం జరిపిస్తున్నది. ఎబ్రిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం మనందరికీ తెలిసిన మాట, వివాహము అన్ని విషయములో ఘనమైనది. అన్ని విషయాలు అంటే ఏ ఏ విషయాలు? దేవుడి యొక్క మహావిశ్వాన్ని కలిగించాడు. ఈ మహావిశ్వాన్ని కలిగించినా కూడా దానిలో ఏది కూడా వివాహం కాదు. ఈ యొక్క ఆకాశ మహాకాశాలను దేవుడు కలుగజేశాడు. వాటిలో ఏది కూడా వివాహంతో సాటి అనేది కాదు. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదని చెప్తున్నాడు దేవుడు. ఎందుకు ఘనమైనదో మనం ఆలోచిస్తే, సర్వసాధారణంగా సమాజంలో మనకు వినబడే మాట ఏంటంటే, అబ్బా వాళ్ళు వివాహం చాలా గొప్పగా చేశారు. దేని బట్టి చెప్తారు? వాళ్ళు వేసిన సెట్టింగ్లను బట్టి, వాళ్ళు పెట్టిన ఫుడ్ని బట్టి, వచ్చిన జనాభాను బట్టి వివాహం చాలా గొప్పగా ఘనంగా జరిగిందంటారు. అది కాదండి దేవుడు చెప్తున్నది. నరుడు ఒంటరిగా ఉంటా మంచిది కాదని చెప్పినా, వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదని చెప్పినా, ఎందుకోసం ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథంలోకి తుంగి చూసి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదంటే ఎవరికి మంచిది కాదంటే పురుషుడికి కాదు, స్త్రీకి కాదు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఒంటరిగా ఉన్న ఆదాం గారు ఏం చేస్తున్నాడు? దేవుడు కలుగు చేసిన 84 లక్షల జీవరాశులకు పేర్లు పెట్టే పనిలో ఉన్నాడు. అంటే దేవుని పనిలో ఉన్నాడు. దేవుని పనిలో ఉన్న నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, తనకు సాటైన సహాయం ఇవ్వాలనుకున్నాడు. ఇప్పుడు దేవుని పనిలో సాటైన సహాయకంగా ఇంకొక పురుషుడు ఇవ్వచ్చు కదా. జాగ్రత్తగా ఆలోచిద్దామండి. ఆల్రెడీ ఈ మాటలు వినే ఉంటారు, మరలా విందాం దేవుని యొక్క మహాకృపను బట్టి. దేవుని పనిలో ఉన్న పురుషుడికి సాటైన సహాయం అంటే మరి ఒక పురుషుని ఇవ్వచ్చు కదా. స్త్రీని ఎందుకు ఇచ్చాడు? పురుషుడికి సాటైన సహాయం అంటే మరలా పురుషుని ఇవ్వచ్చు కదా, స్త్రీని ఎందుకు ఇచ్చాడు? ఆలోచించేద్దాం. దేవుడు కలుగు చేసిన జీవరాశులు పేర్లు పెట్టే పనిలో ఉన్న ఆదాము గారికి సాటైన సహాయం అంటే దేవుని పనిలో సహకారిగా ఉండాలి. దానితో పాటు దేవుని సంకల్పం నెరవేర్చబడాలి. దేవుని సంకల్పం ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాల్లో ఉంటది, దేవునికి అనేక మంది పిల్లలు కావాలి. దేవునికి అనేక మంది పిల్లలు కావాలి కాబట్టి ఆదికాండం 1వ అధ్యాయం 26, 27, 28 వచనాల్లో మనం చూస్తే, స్త్రీలు గాను పురుషులు గాని దేవుడు వాళ్ళని కలగజేసి వారిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించమని చెప్పాడు. ఆ నిండించమని చెప్పిన తర్వాత భూగోళం అంతా కూడా మనుషులతో నిండిపోయిన తర్వాత విశ్వచక్రాన్ని ఏలమని చెప్పాడు. దేవుడు ఎలాగైతే రాజుగా పరిపాలన చేస్తున్నాడో, దేవుని కుమారుడు కుమార్తె అయిన దేవుని పిల్లలు కూడా విశ్వాన్ని ఏలటానికి ఆయనకు అనేక మంది పిల్లలు కావాలి. మన దేవుడు ఏలువాడు, ఆయన పరిపాలకుడు. ఆయన పిల్లమైన మనము కూడా పరిపాలించే వారిగా ఉండాలని దేవుడు మనల్ని ఏలికలుగా పుట్టించాడు. ఇప్పుడు ఆదామావులు దేవుని పనిలో ఉన్నారు. ఆదాము గారు దేవుడు కలిగి చేసిన జీవరాశులు పేర్లు పెట్టే పనిలో ఉన్నాడు. అలా పేర్లు పెట్టే పనిలో ఉన్న ఆదాము గారికి సాటైన సహకారిగా పురుషుల్ని ఇస్తే దేవుని సంకల్పం నెరవేర్చబడదు. కాబట్టి ఒక పక్క ఆదాము గారికి సహాయం చేస్తూనే మరొక పక్క దేవుని సంకల్పం నెరవేర్చబడాలంటే పురుషుని ప్లేస్ లో స్త్రీని ఇవ్వాలి.
అందుకే సహాయం చేయాలి, అట్ ద సేమ్ టైం దీని యొక్క సంకల్పం నెరవేర్చబడాలంటే ఇంకొక పురుషుని కాకుండా స్త్రీని ఇచ్చాడు. అందుకే అవ్వమ్మ గారిని ఇచ్చాడు. ఆదాము అవ్వల్ని ఎందుకు కలుగజేశాడంటే వారు ఫలించి అభివృద్ధి పొందాలి, అనేక మంది పిల్లలతో భూమిని నిండించాలి, ఆ భూమిని ఏలాలి. అది దేవుని సంకల్పం. అందుకే ఆదాము గారు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఒంటరిగా ఉంటే దేవుని సంకల్పం నెరవేర్చబడదు. ఆయన ఒంటరిగా ఉంటే ఆ ఒంటరిగానే ఏదైనా తోటలో నరుడు తిరుగుతూ ఉండాలి. అలా ఒంటరిగా ఉంటే దేవుని సంకల్పం నెరవేర్చబడదు. అందుకని దేవుడు ఆదాము గారికి సాటిన సహకారిగా పురుషుల్ని ఇవ్వకుండా మరొక స్త్రీని ఇచ్చాడు, అవ్వమ్మ గారిని ఇచ్చాడు. వారు ఫలించి అభివృద్ధి పొందాలి. అయితే వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది ఎలా అవుతుందంటే, దేవుని సంకల్పంలో ఈ యొక్క వివాహాన్ని దేవుడే ఏర్పాటు చేశాడు. వివాహం అనేది మన తల్లిదండ్రులు లేదా వారి తల్లిదండ్రులు మన తాత ముత్తాతలు ఏర్పాటు చేసింది కాదు. వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేసింది. తన కుమారుడికి తన కుమార్తెకి దేవుడు ఏర్పాటు చేసింది కాబట్టి, దేవుడు ప్రారంభించిన కార్యక్రమం కాబట్టి వివాహము ఘనమైనది. ఆ వివాహము ఘనమైనది, అన్ని విషయాల్లో ఘనమైనది. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి. ఎందుకు ఏర్పాటు చేశాడు? ప్రతి పురుషునికి సొంత భార్య, అలాగనే ప్రతి స్త్రీకి సొంత భర్త. సొంత భర్త సొంత భార్య అంటున్నాడంటే ఏంటి? అద్దెలు కూడా ఉన్నారని అర్థం. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఏప్రిల్ రాసిన పత్రిక 13:4లో వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది, పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండాలి. అప్పుడే దేవుని సంకల్పం నెరవేర్చబడుతుంది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఆల్రెడీ వివాహం చేసుకున్న పురుషులారా, స్త్రీలారా, మనం అందరం కూడా వివాహం చేసుకున్నది దేవుని సంకల్పం నెరవేర్చడం కోసం. మరలా చెప్తున్నాను, మనం అందరం వివాహం చేసుకున్నాం. ఇందాక అడిగిన ప్రశ్నకు ఆన్సర్ చెప్తున్నాను. ఇక్కడ 3 గ్రూపుల వారు ఉన్నారు. ఆల్రెడీ వివాహం చేసుకుంటున్న వారు ఉన్నారు, చేసుకున్న వారు ఉన్నారు, ఫ్యూచర్లో చేసుకోబోయే వాళ్ళు కూడా ఉన్నారు. మనం అందరం వివాహం ఎందుకు చేసుకుంటున్నామంటే దేవుని సంకల్పం నెరవేర్చడం కోసమే వివాహం చేసుకుంటున్నాం. అమ్మాయికి వయసు వచ్చిందని అబ్బాయి పని చేసుకోలేకపోతున్నాడనో అందుకోసం కాదు వివాహాన్ని దేవుడు ఏర్పాటు చేసింది. దేవుని సంకల్పం నెరవేర్చడం కోసం మనం వివాహం చేసుకుంటున్నాం. దేవుడు కోరుకున్నట్లుగా పిల్లల్ని పెంచుతామని నమ్మి మళ్ళీ పిల్లల్ని ఇస్తున్నాడు దేవుడు. ఆదికాండంలో అబ్రహాం గారికి దేవుడు పిల్లల్ని ఇచ్చేటప్పుడు కూడా దేవుడు ఏం చూస్తాడంటే, ఆయన నీతి న్యాయంలో జరిగేటట్టుగా తనకిచ్చిన గర్భఫలాన్ని పెంచుతాడని నమ్మి దేవుడు అబ్రహాం గారికి పిల్లల్ని ఇచ్చాడు. అలాగనే పెంచాడు. ఇప్పుడు వివాహమైన ప్రతి ఒక్కరికి కూడా, వివాహానికి ఎంతో మంది వచ్చిన మనం అందరం కూడా ఏదో ఒక గిఫ్ట్లు తీసుకొస్తాం. కానీ ఆ గిఫ్ట్లు అన్నిటికంటే గొప్ప గిఫ్ట్, పరలోక సంబంధమైన గిఫ్ట్ ఏంటంటే గర్భఫలం. ఆ గర్భఫలాన్ని దేవుడు ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? ఆదికాండం 1:26 తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేయబడిన నరులు భూలోకములో పుట్టి పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత పాపములో పడిపోతున్న వారిని మరలా దేవుని స్వరూపంలోకి మార్చడం కోసం తల్లిదండ్రులకి దేవుడు పిల్లలు ఇస్తున్నాడు. మనము దేవునికి నచ్చినట్లుగా బ్రతకాలి. మనము నచ్చినట్లుగా బ్రతుకుతే మన పిల్లలు కూడా అలా పరిశుద్ధంగా పెంచుతాము. అందుకే వివాహం ఘనమైనది. మనము మన బిడ్డలు అందరం పరలోకానికి సిద్ధపడితే ఆ వివాహం ఘనమైనది. అంతేగాని పెద్ద పెద్ద సెట్టింగ్లో మంచి ఆహారం పెడతానో ఆ వివాహం ఘనమైనది కాదు. వివాహంలో ఎవరైతే జత చేయబడుతున్నారో వారి గర్భంలో చూస్తున్న పిల్లల్ని పరలోకం కోసం పెంచితే ఆ వివాహం ఘనమైనది. అలా ఇక్కడున్న దేవుని బిడ్డలు ఇద్దరు మనకిచ్చిన గర్భఫలం కూడా అలా పెంచాలని ఈ యొక్క పరిశుద్ధ వివాహంలో పాల్గొన్న ఆల్రెడీ వివాహమైన అందరినీ కూడా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న మాట ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మా కన్న తండ్రి, ఈ సమయంలో నాయన వాతావరణం అనుకూలించకపోయినప్పుడు కూడా మా పట్ల కృపను అనుగ్రహించి తండ్రి, మీ మాటలు వినుటకు ఈ వివాహ కార్యక్రమాన్ని మీ మహిమకరంగా జరిగించుటకు మీరు అనుగ్రహించిన సమయాన్ని బట్టి స్తోత్రం తండ్రి. దాన్ని ఇప్పటివరకు నాయన నరుడు ఎందుకు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వివాహం ఎందుకు ఘనమైనదో కొన్ని మాటలు మేము మా పరిశుద్ధ గ్రంథములోంచి విన్నాం తండ్రి. విన్న మాటలు తండ్రి మా అందరి హృదయాల్లో ఫలించిన కృపను అనుగ్రహించమని, ఇక ముందున్న కార్యక్రమం అంతా నాయన మీకు మహిమకరంగా మీరు జరిగించమని మీ యొక్క ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.